కాంగ్రెస్ ప్రభుత్వంలో రెడ్ల పెత్తనం నడుస్తోంది అనే మాట వినిపిస్తోంది. మిగతా సామాజిక వర్గాలకు సరైన ప్రాతినిధ్యం లభించట్లేదు. ఒకవైపు చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళ పెత్తనం ఎక్కువ కనిపిస్తోంది. మిగతా సామాజిక వర్గాలకు సరైన గౌరవం దక్కట్లేదనే మాట వినిపిస్తోంది. ముఖ్యంగా నామినేటెడ్ పదవుల విషయంలో కూడా, అధికారుల విషయంలో కూడా ఒక వర్గానికి ప్రాధాన్యత లభిస్తోందనే మాట వినిపిస్తోంది. మీ సమాధానం ఏంటి? కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సామాజిక న్యాయాన్ని నమ్మి అమలు చేసేటువంటి పార్టీ. మీరు అనుకున్నట్టు మీరు చెప్పిన పేర్లు ఈరోజు ప్రభుత్వం ఏర్పడినప్పుడే లేరు. వాళ్ళు పార్టీలో కూడా కొన్ని దశాబ్దాలుగా పనిచేసుకుంటూ వచ్చారు. అందరి కృషితోనే ఈరోజు ప్రభుత్వం ఏర్పడింది. సో వాళ్ళని మీరు కేవలం ఒక కాస్ట్కి ప్రతినిధులుగా చూడబాండి, కాంగ్రెస్ పార్టీ నాయకులుగా చూడండి. నంబర్ 1. అలాగని మిగతా వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి, 100% అవకాశాలు ఇస్తాం. 100% మిగిలిన సామాజిక వర్గాలు కూడా పనిచేస్తున్నాయి కదా, అలాగని మిగతా వాళ్ళకి ఇవ్వండి 100%. మీకు రేపు పొద్దున అధికారులకు లేవని అంటున్నారు. అధికారుల్లో కూడా, అధికార వ్యవస్థలో కూడా అందులో ఉన్నటువంటి అన్ని వర్గాలకి, బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మైనార్టీస్ కావచ్చు, అన్ని వర్గాలకి సముచితమైనటువంటి స్థానం, విధానపరమైన నిర్ణయాలు తీసుకునే వాటిలో వాళ్ళందరినీ భాగస్వామ్యం చేస్తాం. ప్రభుత్వంలో కూడా డెఫినెట్గా అన్ని వర్గాల వాళ్ళని కూడా విధానపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు భాగస్వామ్యం చేస్తాం. ఉదాహరణ, నేనున్నాను, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో తీసుకున్న ప్రతి ప్రధానమైన నిర్ణయంలో కూడా డెఫినెట్గా చర్చలో ఉంటాను. నేను అందరి అభిప్రాయాలను అందరూ తెలుసుకొని నేను కూడా వాళ్ళకి చెప్తాను. నో, ఇది ఇట్లా కాదు, ఇట్లా ప్రజల అభిప్రాయం ఇట్లా ఉంది, మనం ఇట్లా చేయాలని చెప్తాం. డెమోక్రటిక్గా మేము చర్చించుకునే ముందుకు పోతాం. భవిష్యత్తులో అన్ని ఈవెన్ నియామకాల్లో కూడా, పొలిటికల్ అపాయింట్మెంట్స్లో కూడా ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీస్కి, ఓబీసీలకి సమానమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది. అది ఆలోచన లేకపోతే మేము కాస్ట్ సెన్సస్ని చట్టసభల్లో చర్చగా పెట్టి ఏకగ్రీవంగా తీర్మానం చేసి దాన్ని అమలు చేయడం కోసం ముందు పోయేవాళ్ళం కాదు. కానీ 60-70% నామినేటెడ్ పోస్టులు ఒకే వర్గానికి వచ్చినాయి అనేది బయట ఉన్న వాదన కాదంటారా? కాదు, ఇంకా రావాల్సినవి చాలా ఉన్నాయి. అన్నిట్లో కూడా బ్యాలెన్స్ చేస్తాం. ఇచ్చినటువంటి పదవులన్నీ కూడా అనేక సంవత్సరాలుగా పార్టీలో ఉండి పనిచేసినటువంటి వాళ్ళకి, ఉదాహరణకి మా ఆర్గనైజేషన్కి సంబంధించిన అనుబంధ సంఘాలు ఉన్నాయి. యూత్ కాంగ్రెస్ ఉంది, ఎన్ఎస్ఏ ఉంది, ఓబీసీ సెల్ ఉంది. మేము ఓబీసీ సెల్ ప్రెసిడెంట్కి ఇచ్చాం. అట్లాగే ఎస్సీ సెల్ ఉంది, ఎస్సీ సెల్ చైర్మన్కి ఇచ్చాం. మహిళా కాంగ్రెస్ ఉంది, మహిళా కాంగ్రెస్లో పనిచేసిన ఆవిడకి మహిళా కమిషన్ ఇచ్చాం. ఇలా చెప్పుకుంటూ పోతే పార్టీలో ఉన్నటువంటి అనేక రకాల అనుబంధ సంఘాలకు, సామాజిక వర్గాలు కూడా మేము ప్రధానమైనటువంటి అవకాశాలు ఇచ్చాం. ఇంకా చేయాల్సింది ఇది ఒక్కటే కాదు, ఇంకా చేయాల్సింది ఉంది. డెఫినెట్గా చేస్తాం. వాళ్ళందరికీ వచ్చేటట్టుగా చూస్తాం. అంటే అధికారుల నియామకాల్లో కూడా ముఖ్యమైన పోస్టులన్నీ కూడా ఒక వర్గానికే లభిస్తున్నాయి అనేది ఒక వాదన ఉంది. మీరు కాదంటారా? నాకు తెలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, నేను కానీ, మా మంత్రివర్గ సహచరులు కానీ అందరూ కూడా చాలా బ్రాడ్ మైండెడ్గా ఉండి సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు, లెఫ్ట్ ఓవర్స్ అందరికి కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి ముందు తీసుకొని పోవాలనే ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు. వీ విల్ సీ టు దట్. డెఫినెట్గా మేము ఇప్పటివరకు ట్రాన్స్ఫర్స్ మీద మేము వచ్చిన దగ్గర నుంచి పెద్దగా దృష్టి పెట్టలేదు. ఎన్నికల కోడ్ ఉంది, ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇదంతా అయిపోయిన తర్వాత డెఫినెట్గా పెద్ద ఎత్తున ప్రక్షాళన జరుగుతుంది. ఆ ప్రక్షాళన జరిగే సమయంలో అందరికీ, అన్ని వర్గాల వారికి సముచితమైన స్థానం ఉంటుంది అనే దానికి నేను స్పష్టంగా చెప్పగలుగుతున్నాను. గతంలో పార్టీ ఫిరాయింపులను వ్యతిరేకించింది కాంగ్రెస్ పార్టీ. మీరు సిఎల్పి లీడర్గా ఉన్నప్పుడు కూడా చాలా వరకు పార్టీ, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? కడియం శ్రీహరి కానీ, దానం నాగేందర్ కానీ, మీ జిల్లా నుంచి నేతలు కానీ గెలిచిన తర్వాత కూడా పార్టీలోకి వస్తున్నారు. మేము ఎవరిని ప్రోత్సహించట్లేదు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా మునిగిపోతుందని, అది మిగలదని, అందులో ఉన్నటువంటి వాళ్ళు మేము ఇందులో ఉండలేమని చెప్పి వాళ్ళకై వాళ్ళు బయటకు వచ్చి ఇటు కాంగ్రెస్ పార్టీలో లేదా ఇంకో దాన్ని ఎత్తుకుంటూ దగ్గరికి వస్తున్నారు తప్ప మాకై మేము ఎవరిని రండి మీరు ఇందులో జాయిన్. బీఆర్ఎస్ పార్టీలో కూడా అదే జరిగింది లేదు కదా. ఆ రోజులో ఏమైంది? బీఆర్ఎస్ పార్టీ మీకు 100 స్థానాలు పైబడి ఉన్నాయి. మీకు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. నువ్వు బలవంతంగా వాళ్ళని భయపెట్టి రకరకాల ఒత్తిడి చేసి తీసుకొని వచ్చేయాలని చేశారు. మేము ఎవరిని ఒత్తిడి చేయట్లేదే. ఇప్పుడు మీరు కూడా బలంగానే చేయట్లేదే, ఎవరిని ఒత్తిడి చేయట్లేదు కదా. మేము మీది కుంగిపోతుంది, మునిగిపోతుంది, ఇది అయిపోతుంది అనే పార్టీ భయానికి అందులో ఉన్న వాళ్ళంతా బయటపడి ఎటోళ్ళు అడిపోతున్నారు. పార్టీ ఫిరాయింపుల గురించి కేసీఆర్ మాట్లాడారు. ఒకసారి కేసీఆర్ ఏం మాట్లాడారో బయట ప్లే చేద్దాం. పీసీఆర్. వీళ్ళు ఎంతో కాలం ఉండలేరు, వాళ్ళే చెప్పుకుంటున్నారు. బీజేపీ వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తున్నారు,
పార్లమెంట్ అయిన తెల్లారే రేవంత్ రెడ్డి మా బీజేపీలకు జంపు కొడతాడో చెప్తున్నారు. ఎవడు ఎండ్లకు జంపు కొడతాడో, ఎవడు ఎండ్లో ఉంటాడో, ఏం జరుగుతుందో తెలియనటువంటి ఒక అనిశ్చిత పరిస్థితి, ఒక భయంకరమైన రాజకీయ అనిశ్చితి. ఒక్కనాడు కూడా ముఖ్యమంత్రి దాన్ని ఖండిస్తలేడు. దాని అర్థమైంది, వాళ్ళకి డెవలప్మెంట్ దృష్టి లేదు, ప్రజల సంక్షేమం లేదు, మంచి చెడ్డలు లేవు, రైతులు లేవు. ఉప ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి ఎలక్షన్స్ తర్వాత లోక్సభ ఎలక్షన్స్ తర్వాత బీజేపీలోకి వెళ్ళిపోతారు అంటున్నారు. ఇది అక్కస్ తప్ప ఏమైనా ఉందండి ఇందులో మాట్లాడిన దాంట్లో? 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఆ స్థాయికి దిగజారిపోయి ఒక పార్టీలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి జంప్ చేసి ఇంకో పార్టీలో పోతారు. ఏం అవసరం అండి? అందులో పోతే ఇంకోటి ఏమైనా ముఖ్యమంత్రి డబల్ ముఖ్యమంత్రి ఇస్తారా? ఎవరు కదా. కేసీఆర్ ఏమన్నారో చూసారు ఫిరాయింపుల గురించి? కేసీఆర్ గారు ఏం చెప్తా ఉన్నారు? ముఖ్యమంత్రి గారే జంప్ అయ్యి బీజేపీలో పోతారని చెప్తా ఉన్నారు. ఇది అక్కస్ కాకపోతే ఏముంది? ఇవాళ నేను చెప్తా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏదో ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు ఎవడో జంప్ అయ్యి అడిపోయి ముఖ్యమంత్రి కోసం పోతానంటే ఎవడైనా కొద్ది చెప్తే కొద్దిగా ఆలోచించడానికైనా ఇది ఉండేది. అంటే ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ఆల్రెడీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఇంకో పార్టీలో పోవాల్సిన అవసరం ఏముందండి ఆయనకి? సింపుల్ లాజిక్ కదా. ఈ మాత్రం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడితే ఎట్లా కేసీఆర్? కేవలం ఆయన పదవి పోయిందని ఒక అక్కస్తో బ్యాలెన్స్ కోల్పోయి నోటుకు వచ్చింది ఏది పడితే అది మాట్లాడు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.